గణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ గురవే నమః. ఓం నమః శంకరాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 86 అనుకుంటున్నాను. 85 నువ్వు రాలేదు కదా రామచంద్ర. కాబట్టి 86వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యములో వాణీ హిరణ్య గర్భాభ్యులు. మనకి అందరికీ ఉంటుంది మన ఇంట్లో, లేదా మనకి శ్రీరామచంద్రుడు లాంటి కొడుకు, లేదా హరిశ్చంద్రుడు లాంటి కొడుకు, లేదా సుకన్య లాంటి కూతురు, ఇలా మంచి కొడుకులు కూతుళ్ళు పుట్టాలని ఎవరికి ఉండదండి, బాగానే ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు కలగాలి అంటే మనము ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఉండుకోదు. అది ఎవరైనా సరే ఏమి చెయ్యాలి ఏమి కాబట్టి వాళ్ళు సాక్షాత్తు వాణి హిరణ్య గర్భ బ్రహ్మదేవుడు. సరే ఈవిడ చూసి ఈయన మరులు కొన్నాడు. వీళ్ళు వాళ్ళని పంపించేశారు. ఆ మునులందరూ కూడా ఒకళ్ళ మొహలు ఒకళ్ళు చూసుకున్నారు. ఎందుకు చూసుకున్నారు అన్న విషయం ఈ కథ చివరిలో కానీ మీకు అర్థం కాదు. ఏంటంటే వాళ్ళ ఆవిడ చూసి ఆయన చూస్తే వీళ్ళు మొహాలు చూసుకోవడం ఏంటంటే, సార్ చూడండి కొంచెం సస్పెన్స్. అందుకంటే చెప్పమ్మా. కందపద్యం. నా కోరిక లీడేరగా ఈవిడ వాళ్ళు వెళ్ళారు. వీళ్ళిద్దరు పై సౌధనికి వెళ్ళారు. ఈ బ్రహ్మదేవుడు ఆ వాణితో సరస్వతి దేవితో ఇలా అంటున్నాడు, నా కోరిక లీడేరగా గై కొనవలె నీవు ప్రమద గౌరవ కృత భాషాకృతులు నూటి అటువలే గైకొంటివే చెప్పగలదేమో. ఏమని అది ఇంకేం చెప్పాలి? నువ్వు నా మాట విన. నా కోరిక నువ్వు తీర్చాలి అని అనుకుంటు ఏమిటండి? నువ్వు వాగ్దేవి కదా. నాకు ఒక వాగ్దేవితో పొందు అంటే సంభవం. నాకు కొంచెం తనివి తీరం. నాకు 100 మంది వాగ్దేవులు. ఈవిడ ఒక 100 మంది స్వరూపాలను తీసుకోవాలి. భాషాకృతుడు 100 వాక్స్వరూపాలుగా, 100 స్వరూపాలుగా. ఒక వాగ్దేవితో నాకు ఒక పొందు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే ప్రమాద అంటే ఆనందంగా, గౌరవము, చక్కగా 100 ఆకృతులు దాల్చి నువ్వు వచ్చావు అనుకో. ఈ తర్వాత చెప్పేది ఈ తర్వాత మాటలతో పని లేదు. ఇదంతా యాక్షన్ అన్నమాట. తన పాతివ్రత్యమునకు అనుకూలముగా మగని ఆజ్ఞకులో మంచి పాతివ్రత్య మహిమ దానికి అనుకూలం. అలాగే మగని ఆజ్ఞకులు
ఆజ్ఞాపించాడు. ఈయన వెంటనే అలాగే ఏమిటండి, నేను 100 ఆకృతుల్లో దిల్చిన నేనేగా. ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, కొన్ని ఎవరికి వాళ్ళు అనుభవిస్తూ తెలుస్తుంది. నాకు ఇలా చూడాలంటే ఎలా, అలా చూస్తే ఏంటి, ఇలా చూస్తే ఏంటి, నేనేగా అని అన్నాం అనుకోండి, ఇంకెందుకు అది ఆ దాంపత్యం వేస్ట్. వీరికి ఎలా ఉండాలని ఉందో అలా ఉండాలి. ఇది నిజంగా నీకు ఆయన మీద ఇది ఉంటుంది. ఏమిటండి అలా ఉంటే అనకూడదు. అందుకే ఈవిడ మగన ఆజ్ఞకి లోనై ఈవిడ ఏం చేసిందంటే కన్ను పట్టే ఈవిడికి ఆ బ్రహ్మదేవుడు కనిపించింది. ఎలా? ఎటు చూసినా సరస్వతి 100 ఆకృతులు దాల్చింది అక్కడ. కన్ను పట్టే వాణి ఆ వాగ్దేవి, ఆ సరస్వతీదేవి అది శతవాగ్వనజానలకు 100 వాగ్వనజానజులు. వనజ అంటే కమలము వంటి ముఖము. వాగ్వనజలు బ్రహ్మాండమైనటువంటి ప్రయోగం. అంటే ఇటు చూసేటప్పటికి ఎట్లు చూసినా సరస్వతి అంటే 100 మంది. ఒక్కొక్క సరస్వతి ఒక్కొక్క విధంగా ఉంది. ఒక్క సరస్వతి ఒక్కొక్క విధంగా ఉంది. ఒక ఆవిడ వేణ వాయిస్తుంది, ఒక ఆవిడ వేణు వాయిస్తుంది. అంటే నేను చెప్తున్నాను, అక్కడ ఒక ఆవిడ వేణు వాయిస్తుంది, ఒక ఆవిడ నాట్యం చేస్తుంది, ఒక ఆవిడ శృంగారవతిగా ఉంది, ఒక ఆవిడ లీలావతిగా ఉంది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉన్నారు. వాళ్ళందరినీ చూశాడు. ఈయన ఏం చేశాడు? ఇక వాళ్ళందరితోనూ రమించాడు. వాళ్ళందరితోనూ ఈయన సంభోగ ప్రక్రియ కానీ ఎవరు? చిత్రుడు. ఎందుకంటే ఒకళ్ళతో ఈయనకి తరిగితారు. అది నలువ వడితేర. ఆ నలువ బ్రహ్మదేవుడు 4 వైపుల ముఖంలో నలువ. వడి అంటే వేగముగా, తీరంగా అంటే తృప్తి పొందాలి. అసలు వాళ్ళని చూసేటప్పటికీ వీళ్ళకి ఆనందం కలిగి, వాళ్ళ దర్శన మాత్రము చేత ఈయనకు ఆనందం. కేవలం దర్శనం మాత్రం. అది తర్వాత ఉత్పలమాల పద్యం. అందునకెంతయు ప్రమదమందు. అలా ఆవిడ వాణి ఇలా 100 స్వరూపాలతో కనిపించేటప్పటికీ ఎటు చూసిన, ముందర పక్క వెనక ఎటు చూసిన అంతయు ప్రమదమందు చాలా సంతోషించినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ, ఆ విధాత, ఆ విరించి పుష్పిత వల్లులందు, అది పుష్పిత వల్లులందు ఇందిందిర శాకంబు పువ్వు దేనియ క్రోలెడు రీతి నూర్వురన్ పొందాడు. 100 మందితోనూ ఈయన పొందాడు. 100 మందితోనూ ఈయన ఏకశయ్యాగతుడు. 100 మందితోనూ ఈయన సంభోగ ప్రక్రియ. ఎలాగా అంటే చెప్పారు. పుష్పిత వల్లులందు అంటే ఒక తీగ. అది ఎటువంటి తీగ? ఆ తీగ నిండా పువ్వులు, బాగా విరబూసినటువంటి తీగలలో ఇందిందిర శాకం. ఇందిందిర శాబకము. శాబకం అంటే పిల్ల, శిశువు. అని అంటే ఒక తుమ్మెద పిల్ల ప్రతి పువ్వు మీద వాలి అందులో ఉన్నటువంటి మధువుని గ్రోలినట్లుగా. ఇది మనకు బాగానే అనిపించింది కానండి, సాహిత్యంలో బాగా పండినటువంటి వాళ్ళు ఏమిటని దూర్జటి ఇలా రాశాడు అన్నారు. దీని మీద చాలా సాహిత్యం. ఒకటి, ఇందిందివరములు అంటే తుమ్మెదలు అక్కడి గురువులు ఏం చేస్తాయంటే ఓన్లీ వాసన చూస్తాయంటే, అక్కడ సమాగమేమి చెందదు.
మరి ఈయన ఊరికే అలా ఉండి సంగమించకుండా వచ్చాడు ఆయన లేదుగా. ఒకటి. రెండు, బ్రహ్మదేవుడు శాపకం అన్నాడు, అంటే శిశువుతో పోల్చాడు. ఈయన శిశువు కూడా, ఈయన శిశువు అయితే అసలు ఆయనకి ఆ క్రియ ఎందుకు వస్తుంది? ఆయనకి ఆలోచన ఎలా పుడుతుంది ఆయనకి? కాబట్టి బ్రహ్మదేవుడు అంతటి వాడిని శిశువుతో ఎలా పోల్చారండి అని కొంతమంది ఈ ఉపమానాన్ని ఆక్షేపించిన వాళ్ళు ఉన్నారు, ఆక్షేపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆక్షేపించిన వాళ్ళు ఉన్నారు, ఆక్షేపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమిటండి ఇది అని. పైగా ఇప్పుడు ఊరికే ఆ వాసన చూసి వచ్చేసాడు ఆయన. ఈ వాసన చూసి వస్తే ఇంకెందుకు ఇక అంతకంటే దీన్ని వివరించి చెప్పడం కష్టం. మీద వాలిన తర్వాత మరి ఏదో క్రియ జరగాలి. అక్కడ ఇంది వరం అక్కడ ఎలా ఉంటుంది మీద, అదే తేనె టీగ అయింది అనుకోండి, ఆయన తేనె టీగతో పోల్చుంటే ఆ పద్ధతిగా ఉండేది. అది అందులో ఉన్నటువంటి తేనెని తీసుకుంటుంది. ఇందిందిరములు అంటే శాఖములు కేవలం అది వాసనకు మాత్రమే, ఆ వాసనకి ఆనందించేసేది పోతుంది. కాబట్టి ఈ ఉపమానం సరికాదు అని కొంతమంది సాహిత్యవేత్తల అభిప్రాయం. అది మీరు మీ అభిప్రాయానికి మీరు వచ్చారు. బాగుందని కూడా బాగుంది అనుకోండి, లేదనుకోండి, మనకెందుకు వచ్చింది కంటే మనకు అది. కానీ ఈయన మాత్రం 100 మందిని పొందాడండి. ఈయన 100 మందిని కూడా, అది మాత్రం అది మాత్రం 100 మందితోనూ ఈయన సంగమించినాడు. సంగమ ప్రక్రియ అది సుధాధర గ్రహణ భూరి సుఖం. ఎలాంటి భూరి గొప్పదైన సుఖాన్ని పొందాడు. ఏమిటయ్యా అంటే సుధాధరము, అధరము అంటే పెదవి, తేనెలూరేటువంటి ఆ పెదవుల నుంచి వచ్చేటువంటి సుధా అమృతాన్ని బాగా గ్రహించి లాగి, అది ఈయన ఈ పద్యాన్ని రాశాడు కాబట్టి తెనాలి రామకృష్ణుడు కూడా రాశాడు. తెనాలి రామకృష్ణుడు ఒక సందర్భంలో, అంటే శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకున్నాడు. ఈయన స్తుతమతి అయిన ఆంధ్ర కవి దుర్జటి పలుకులకి ఎలా కలిగి వెంటనే ఈయన చెప్పాడు, తెలిసాను. ఏమిటంటే ఆ భోగపు స్త్రీల యొక్క పెదవులు బాగా నాకి 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 వచ్చింది. అది తెలుసా అని చెప్పమ్మా. శతానందుడనంగా ఒప్పే. ఈయనకి శతానందుడు అనే పేరు వచ్చింది, ఉంది. ఆ పేరు ఇప్పుడు సార్థకమైంది. శత అంటే ఒక 100 మంది సరస్వతీ దేవులతో ఏకకాలములో సంగమించి అందరి వల్ల ఆనందం పొందాడు. కాబట్టి ఈయనకి శతానందుడు అనే పేరు ఆ రోజున సార్థకమైంది. కానీ నిజానికి ఆయనకి శతానందుడు అనే పేరు ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు ఆ పేరు సార్థకమైందండి. మీరు ఒక నాటకం అంటే మా చిన్నప్పుడు వచ్చేది, మరి ఎవరన్నా వింటే చెప్పండి. ఏమిటండి మీ ఆయన పేరు ఏమిటి? వాళ్ళ అబ్బాయిని స్కూల్లో చేర్చడానికి వస్తుంది ఒక ఆవిడ. మీ ఆయన పేరేంటమ్మా? మా ఆయన పేరా అండి గంగాధరుడు. ఏం ఉద్యోగం చేసేవాడు? ఏమి చేయడం ఏంటి? ఆ రోజుల్లో కాకినాడలో, అంటే కాకినాడ, ఎవరింట్లో కుక్కడు నీళ్లు తీసుకున్నా మా ఆయన కాబట్లోనే. కానీ ఒకప్పుడు నీళ్లు మోసుకునేవాళ్ళు, అదొక ఉద్యోగం. వాళ్ళు ఏం చేసామంటే కాబడిలో మన ఇంటికి వచ్చి ఒక బిందెలు పోసి వెళ్తూ ఉండేవాడు.
దానికి కానీ వాళ్ళ నెలకి మనం ఇంటి ఇచ్చే డబ్బులు ఇచ్చేసాం. కాబట్టి ఆ రోజుల్లో కాకినాడలో ఏ ఒక్కడి గొంతులో కొంచెం నీరు పోసుకున్నా అది మావినికాయలో కదండి. ఓహో, అయితే మీ ఆయన సార్థకనామధేయుడు అనమాట. అంటే గంగాధరుడు, గంగని మోసేవాడు కాదు, అంటే నీళ్లు మోసుకునేవాడు అని అర్థం. ఇలా నిజానికి ఆయన పేరు ఇలా ఇప్పుడు మోస్తాలని పెట్టారా అంటే కొంతమందికి కొన్ని పేర్లు అవి సార్థక నామధేయులు అయిపోతాయి. కొంతమందికి వాళ్ళ పేర్లు సాధక నామధేయులు. ఒకప్పుడు ఒక ఉదాహరణకు ఒక ఆవిడ పేరు సుహాసినుడు, దాని మొహాన్ని ఎప్పుడు నవ్వేవాడు. కాబట్టి కొంతమంది సార్థక నామధేయులు అంటారు, అంటే వాళ్ళ పేరుకి తగినట్టుగా ఉంటారు. కొంతమంది ఆనందరావు ఉంటాడు, వాళ్ళ మొహాన్ని అసలు ఎప్పుడు ఆనందమే ఉండదు, వాడు ఎప్పుడు ఏడుస్తాడు. కాబట్టి ఈయన శతానందుడు అనే పేరు ఈ రోజున సార్థకమైందన్నాడు. ఎందుకంటే సరస్వతులతో ఏకకాలంలో ఈయన రకరకాలుగా ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా రకరకాలుగా ఈయన అవి కూడా ప్రక్రియలు చెప్తారు. ఏం కంగారు పడకండి, విందాం. నాడు మొదల కథలను విధాత. ఆ రోజు నుంచి ఈయనకి శతానందుడు అనే పేరు వచ్చింది. ఆ రోజు నుంచి ఈయనకి శతానందుడు అనే పేరు వచ్చింది అని చెప్పారు. తర్వాత శార్దులు ఎన్నోది 18 17 చెప్పండి. రకరకాల 18 దగ్గర ఆపేద్దాం. ఈయన ఎలా తిరిగాడంటే ఇక్కడ అక్కడ లేదు, ఒక్కొక్క ఆవిడితో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క చోట. ఆరామంబుల ఒక ఆవిడతో, లేదా కొంతమంది సరస్వతులతో, కొన్ని ఆరామములు అంటే తోటల్లో. ఇప్పుడు మనకి మామిడి తోట ఉందనుకోండి, మామిడి తోటలో కొంటాం. అలాగే ఒక తోటకి ఎవరికి గులాబీ తోట ఉంటే ఒక ఆవిడ కొత్త గులాబీ, ఒక్కొక్క తోటలో ఒక్కొక్క ఆవిడతో, కొంతమంది వాళ్ళతో తోటల్లో, కొంతమందితో కేలి శైలములు. అప్పట్లో కొన్ని పర్వతాలు ఉండేవి, అది కేవలము ఆటకి పనికొచ్చే పర్వతాలు. ఆట అంటే ఏదో ఆట ఆడుకోదు, ఈ ఆటకే. అంటే అక్కడ వాళ్ళు పర్వత శిఖరాల్లో వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు. పర్వత శిఖరం మీద కొంతమందితో, తర్వాత సౌధాగ్రములకు మేడల పైన కొంతమందితో, అది స్వర్ణ తీరోపంత, అది స్వర్ణ తీరోపంత నికుంజ కుంజములో అన్ని స్వర్ణ తీరోపంతము. అంటే స్వర్ణ తీరం అంటే ఆ నది తీరము, అంటే గట్టున ఒక నికుంజం ఉంది. నికుంజం అంటే పొదరిళ్ళు. ఆ పొదరిళ్ళ పుంజములు అంటే సమూహాలు. ఇప్పుడు కొంతమంది ఒక 10 మందితోనేమో ఇటు కొండ మీద, ఊరికని చెప్తున్నా, 10 మంది లెక్కలు. ఇంకొక 10 మంది ఇక్కడ, ఇంకొక 10 మంది అక్కడ, ఇంకో 10 మంది ఇక్కడ. ఏదో 10 20 చేసుకోండి. నాకు తెలుసా లెక్క, నేను చూశాను. అడుగు స్వర్ణ తీరోపంత నికుంజ పుంజముల. నికుంజములు అంటే పొదరిళ్ళు. ఆ పొదరిళ్లలో ఇక్కడ మీరు ఇది పట్టుకోవాలి. ఇది పట్టుకుంటే కానీ ఈ కథలో చివరిలో ఉన్నటువంటిది మీకు అర్థం కాదు. ఈ సంగమానికి ఇది చాలా ముఖ్యం. దేశము, కాలము అంటే సమయం. దేశం అంటే ప్రదేశం. అన్ని ప్రదేశాల్లో సంగమించకూడదు, అన్ని కాలాల్లో సంగమించకూడదు. కానీ ఈయన మర్చిపోయాడు, దేశాన్ని మర్చిపోయాడు, కాలాన్ని మర్చిపోయాడు. అది సూర్యోదయమా, సూర్యాస్తమయమా, మధ్యాహ్నమా, పగల, రాత్రి, ఏ మన్నే దేశం ఇక్కడ చెయ్యొచ్చా, ఇక్కడ చేయకూడదా అని వదిలిపెట్టేశాడు. అన్ని వదిలిపెట్టేసి ఆచారములు, ఇది కూడా ఉంది చూడండి. ఆచారములు అంటే కొన్ని సమయాల్లో మాత్రమే సంగమించమని, అది కూడా మర్చిపోయాడు ఈయన. ఆచారం కూడా ఇది ఈ సమయంలో అన్ని మర్చిపోయాడు. వివరింపగా మరచి అంటే ఇవన్నీ మర్చిపోయాడు. ఇది సమయమా, అసమయమా, ఈ సమయంలో ఇక్కడ చేయవచ్చా, చేయకూడదా, ఈ సమయము, దేశము, ఆచారం కూడా ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగానే చేయాలి.
ఇంకా చెప్పాలంటే మీరు చదవండి, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఒక విధంగా ఉండాలి, పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వచ్చే వరకు ఒక విధంగా ఉండాలని శాస్త్రం ఉంది. ఇది మీకు శాస్త్రంలో కొన్ని భాగాలు నేను మీకు మొట్టమొదట్లో చెప్పాను, మీకు గుర్తుండే కొన్ని. ఎప్పుడు ఎక్కడ స్పృశించాలో కూడా చెప్పారు, అవన్నీ మర్చిపోయాడు, అవన్నీ గంగలో కలిపారేశాడు. కలిపేసి ఈవిడితో ఒకటే చేస్తుంటే అది హృజ్జాతాంధకారాంతుడై. ఎవడండి కవులకి వీడు బ్రహ్మదేవుడా లేకపోతే వీడు ఇంకోట? హనుమంతుడున్నాడు, హనుమంతుడిని పట్టుకొని నువ్వు కోతి బుద్ధి చూపించావు అన్నాడు వాల్మీకి కోసం. మండోదరిని చూసా నువ్వు సీతం అనుకుంటావా? నువ్వు హనుమంతుడు అయితే నాకేంటి? కవులకి వీడు బ్రహ్మదేవుడు, అందుకే కవులకి హృజ్జాతాంధకారాంధుడై. హృజ్జాత అంటే మన్మధుడు, మన్మధుడి మాయ అనేటువంటి అంధకారంలో పడిపోయి అంధుడై గుడ్డివాడైపోయి నీరేజాసనుడు ఇచ్చనుండే శతవాణి భోగన. ఆ 100 మంది వాణుల సంభోగములో నిర్మగ్నుడై బాగా మునిగిపోయి ఇచ్ఛానుసారం, నువ్వు ఇచ్ఛానుసారం కలిస్తే పుట్టేటువంటి వాళ్ళు కూడా ఇచ్ఛానుసారం పుడతాను, అలాగే పుట్టారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని చంపడానికి చాలా కష్టమైంది. అదేంటంటే అంతమంది మనకు ఒక్కసారి చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు ఎంతో మంచిగా ఉంటారు, వాడి కొడుకు ఒక దౌర్భాగ్యుడు అయిపోతాడు. ఎందుకు అంటే వాళ్ళు ఆ సమయంలో సమయాలు లేకుండా నువ్వు చేసేస్తే వచ్చేటువంటి వాళ్ళు అలాగే వస్తారు. సమయాలు లేకుండా, సమయము దేశము ఆచారము లేకుండా నీకు ఇదే ప్రక్రియగా చేసావు అనుకో. అందుకే ఇది కర్మభూమి. ఇక్కడ అన్ని విషయాలు అందుకే ఇంత వివరంగా చెప్పారు. మనకు అనిపిస్తుంది ఏంటండి ఇవి చెప్పాలా, ఇది పెద్ద పురాణమా? ఇదే పురాణం మీకు చెప్తాను. ఎందుకంటే భవిష్యత్ తరాలు మంచివి రావాలంటే, మనకి మంచి పౌరులు కావాలంటే ముందర మంచి నడవడిక మనలో ఉండాలి. అది ఆ శతవాణి భోగ నిర్మగ్నుడై అందులో పడి అంధుడై గుడ్డివాడైపోయాడు. ఈయనకి ఏమీ కనపట్లేదు, ఈయనకి అసలు ఏమీ కనపట్లేదు. ఏమిటి ఇప్పుడు ఈవిడ్ని కలవచ్చా కలవకూడదా? ఈ రోజున ఈవిడ్ని ఇక్కడ తాకచ్చా తాక? మీకు మొదటి అధ్యాయంలో చెప్పాను చాలా సందర్భాలు, మీకు గుర్తు లేకపోతే నేనేం చేయలేదు. ఇప్పుడు అవన్నీ నేను ఇక్కడ చెప్పలేను. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఎక్కడ స్పృశించాలి అని ఉంది. ఇది పెద్ద శాస్త్రం. అందుకని బ్రహ్మచారి అయిన ఆస్ఖలిత బ్రహ్మచారులు వాత్సాయనుడు కామసూత్రాలు రాశారు. అది శాస్త్రం. ఇట్ ఈస్ నాట్ ఎ లస్ట్. అంతకంటే తిట్టడం కష్టం. అదేదో ఒక పరస్పర వాంఛ తీర్చుకోవడానికి కలిసేటువంటి ఇది కాదు. సంతానం కలగాలంటే మీరు ఖచ్చితంగా ఇవి పాటించాలి. ఆ తర్వాత వాడు నా మాట వింటలేదు, వీడి అప్పుడు ఏడిస్తే లాభమే ఉంది. అప్పుడు నువ్వు ఏడు చేసావు ఆల్రెడీ. ఆ ఏడు ఫలితంగా వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి వస్తారు చూడండి, మీకు ఆ సీక్రెట్ రిలీజ్. వీళ్ళకి పుట్టేటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు పుడతా అంటే క్రూరులు, శఠులు, దుష్టులు, ధర్మ విరుద్ధులు పుట్టి వాళ్ళు లోకాన్ని నాశనం చేయడం ప్రారంభం. ఎందుకంటే మరి బ్రహ్మదేవుడు అంతటి వాడికి వాణిదేవుడు మరి వీళ్ళు చేసింది ఏమిటి? నువ్వు చేసింది ఏమిటే? సరే, ఇంకా వీళ్ళు ఎలా కలిశారో చెప్పు. 18వ పద్యం చెప్పమ్మా. 18వది శేష పద్యం. ఇది చెప్పి ఆపేద్దాం. మనం రామచరిత మానస్ వెళ్దాం. ఆఖరికి వచ్చిన అనౌన్స్మెంట్ ఉంది, నాకు గుర్తుంటుంది. అథవా గుర్తు లేకపోతే మీరు మహాదేవ్ మహాదేవ్ చెప్పము. వీళ్ళు చెప్తున్నారు
ఎలా కలిశారు చెప్తున్నాంటే మ్రొక్కిన ఒక లేమము మొక్కినలేమ ఒక మోము ఎర్రగా వచ్చి మ్రొక్కిన అంటే ఈయన ఆవిడతో ఏదో మాట్లాడి ఉంటాడు సరస్వతివి అని ఈవిడ ఇంకోటి పేరు ఏదో చెప్పాడు చెప్పేటప్పటికి ఆవిడకి లేమ అంటే ఒక సరస్వతి దేవి మొహం ఎర్రబడిపోయింది. ఇప్పుడు ఎందుకని శ్రీకృష్ణ అంతటి వాడు అంటే జరగకపోయినా పారిజాతాహరణ ప్రకారం నన్ను భవదీయ దాసుని మనంబన నెయ్యపు కింకబూని పాట్మన్ తన్నిందాడు కాబట్టి ఈయన అదేం లేదు సరస్వతి నేను ఇందులో మీకు 3 మానాలు చెప్పాను. ఏది అతిమానము మధ్యమానము అతిమానం అంటే వాళ్ళకి 3 రకాలుగా కోపం వస్తుంది. ఇంకో ఆవిడని చూసావు అనుకో అది ఒక కోపం, ఇంకో ఆవిడ పేరు చేసుకున్నావు అనుకో కొంచెం పెద్ద కోపం, ఇంకో ఆవిడతో నువ్వు కలిసి ఉండగా ఆవిడ చూసాను అది పెద్ద కోపం. అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా మీకు చెప్పాను. ఇప్పుడు మామూలుగా ఇంకో ఆవిడ నువ్వు చూస్తుండగా ఆవిడ చూసింది అనుకో ఊరికే నీ వైపు కోపంగా చూస్తావు. ఆవిడ పేరు నువ్వు ప్రస్తావించావు ఏదో మనిషి పిచ్చివే అని తిరుగుతుంది. లేదా ఆవిడతో ఉండంగా చూసింది అనుకో కాలు పెట్టి తొందర ఉంది, శాస్త్రంలో ఉంది, తన్నచ్చు, తప్పేమీ లేదు, తన్నచ్చు. కాబట్టి మీరు కాళ్ళు ఇవన్నీ సిద్ధం చేసుకోండి. చెప్పండి అది చెప్పాను ఎందుకు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు తనడానికి మీకు తన్నించుకోవడానికి వాళ్ళకి అన్ని తెలియాలి. లఘుమానము లఘుమానము మధ్యమానము గురుమానము. ఏ లఘుమానం చెప్పమ్మా? అపరశ్రీ దర్శనమన కలుగు అంటే మిగతా స్త్రీ లెక్కలు అది గోత్రాస్కలనం అంటే వాళ్ళ పేర్లు తెలుసు. అది వచ్చేది మధ్యమానం అంటే ఇది ఒక 2-3 రోజులు ఉంటుంది. అపరశ్రీ సంభోగ దర్శనం వాళ్ళతో కలిసి ఉండంగా చూసింది అప్పుడు అది వచ్చేది గురుమా. అప్పుడు ఏం చేస్తారట కాలుతో తంతారు అని ఉంది. చదువమ్మా ఒకసారి. అపరస్త్రీ దర్శనాల వల్ల కలుగునది గురుమానం అయిపోయింది. సరే ఈవిడికి మధ్యలో ఎక్కడో కనిపిస్తుంది అప్పుడు మనం చదువు చెప్పండి. గురుమానము చరణపాతం. అదిగో ఈ చరణమానం చరణపాతము చరణపాతము అంటే కాలుతో తంతే లేదా నిన్ను తిడితే ఈ ఆవిడని సాటిస్ఫై చేయడానికి ఆవిడకి నువ్వు ఏదైనా భూషణములు సమర్పించుకుంటే అప్పుడు పోయే అవకాశం. కరెక్ట్ గా శ్రీకృష్ణ అదే చేశాడు చూడండి. ఒకటి కాలుతో దండించుకున్నాడు, ఆవిడ తిట్టింది పడ్డాడు. ఆవిడకి ఏం చేశాడు వెళ్ళి అక్కడి నుంచి ఆ నందనోద్యానంలో ఉన్నటువంటి కల్పకాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఈయన మొక్కినవి కల్పం. రెండోది తిట్టు కూరిమి ఒక్క తీగబోడి అంటే తీగ వంటి శరీరం గల ఒక ఆవిడ తిడుతోంది. సమయం అసమయం లేదా అని కొంచెం కూరిమితో ప్రేమతో తిడుతోంది ఒక ఆవిడ. సరే ఇంకో ఆవిడ తలబట్టుకొని ఇలా తలబట్టుకుంది. ఎటువంటి మొగుడు దొరికారా నాయన, మొరటోడు నా మొగుడు అని చెప్పేసి వాడు దొరికేవాడు అని ఇట్లా తలబట్టుకుంటాడు. ఏమిట్రా నీకు ఇది, నీకు ఈ ధ్యాస తప్పది ఇంకేం ధ్యాస లేదా? అది సృష్టి మర్చిపోయావా? నువ్వు సృష్టి క్రమంలో ఉన్నావు తప్పితే సృష్టిని మర్చిపోయినట్లు అన్ని ఒక ఆవిడ ఎటువంటి వాడు దొరికేవారు అనిపోయి కుమ్మని అదలించు. ఈయనేదో ఏం చేయబడంటే నేనేం చెప్పాను, ఏదో చేసినాడు అంతే అంటే కొంచెం కోపంగా దగ్గర అని అదలిస్తుంది, కొంచెం బెదిరిస్తుంది. పట్టకుమని ఆనబెట్టు ఒక వధూటి అంటే రెండవ యవనం అలా మంచి 30 తర్వాత ఉన్నటువంటి ఆమె వధూటి అని వాళ్ళు చెప్పారు కదా. ఇగో నన్ను పట్టుకోరు, ఇగో నీకు ఇదే నేను ఆనబెడుతున్నా అంటే మై కసం ఖాకర్ బోల్ రహా, నువ్వు నన్ను పట్టుకున్నావు నా మీద ఉంటే. అప్పుడు ఈయన అలా కాదు నిన్ను పట్టుకోకపోతే ఎట్లాగా
అని ఈయన నన్ను నా దగ్గర రావద్దు, నన్ను పట్టుకోవద్దు, నన్ను తాకద్దు అని అంటున్నాడు అక్కడ. అవునా? ఒక పాట ఉంది పాత సినిమాలో, మీరు ఎప్పుడు నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని. నెక్స్ట్ ఏడుచునొక్క పూర్ణేందోదన. ఒక ఆవిడ మరి ఈయన ఇస్తా అన్నది ఇవ్వలేదో, మరి ఇస్తా అన్నది కొంచెం ఎక్కువ మోతాదులో ఇచ్చాడో, ఎందుకంటే ఆవిడకి ఏడుపు వచ్చింది. ఒక పూర్ణేందు వదన అంటే పౌర్ణమి నాటి లాంటి నిండు ముఖముగిలిన కూడా ఏడుస్తుంది. ముసుగులెట్టు చొక్క ముద్దు నిగడదని అంటే ఒక ముసుగులో తన మొహం కనపడకుండా ఒక ముసుగు పెట్టేసుకుని పడుతుంది ఒక ఆవిడ. తన మొహం వీరికి కనిపించకుండా బ్రహ్మదేవుడికి ఇలా కనిపెట్టి పడుతుంది ఒక ఆవిడ. సిగ్గులేదను నీకు చెలువ ఒక చెలువ, ఒక సరస్దేవి, సిగ్గులేదు నీకు అని ప్రేమగా. సిగ్గులేదు ఇది మన బయట కొంచెం ఆట ఉండక్కల్లా, మరుగు ఉండక్కల్లా. అది ఆ ముళ్ళు ఎదురుకుండా నువ్వు నన్ను చూసావు, సిగ్గులేదు అంటూ ఏది, అది కూడా ప్రేమ కాదు. మరియు కోపించి వలసిన మాటికి నుండు వారి అది మరి ఒక రకం. కోపించు ఇంతకు ఇలా కోపం చేసినా, ఇలా ఏడిచినా, ఇలా తిట్టినా, ఇలా ముఖం ఎర్రబడ్డా, సిగ్గు లేదన్నా, చివరికి ఈయన ఎలా ఉండమంటే ఆవిడ అలా ఉంటుంది. వలసిన మాటికి ఈయన ఎలా ఉండాలని అనుకుంటున్నాడో అలా ఉంటున్నటువంటి ఆ వారిజాక్షులు, ఆ పద్మం వంటి కళ్ళు ఉన్నటువంటి ఆ సరస్వతులు తగినట్లుగా వాళ్ళని తగిన విధంగా గౌరవి. ఒక ఆవిడని బతిమాలుతుంది, ఒక ఆవిడికి దండం పెడుతుంది, ఒక ఆవిడికి కొంచెం అనునయ వాక్యాలు పెడుతుంది, ఒక ఆవిడికి ఏదన్నా బహుమానాలు ఇస్తున్నారు, ఒక ఆవిడని ఇంకో విధంగా వెళ్తున్నారు, ఇంకో ఆవిడతో ఈయన కూడా కొంచెం బెట్టుగా ఉన్నట్టుగా చేస్తున్నారు. అలా రకరకాలుగా వాళ్ళని రతి సుఖంబుల చొక్కు రతి సుఖముల్లో ఈయన అలిసి ఎంత హోరంతా అంటే ఇహ పగలు లేదు, రాత్రి లేదు, సంధ్య లేదు, నిషేధం లేదు, బ్రాహ్మీ ముహూర్తం లేదు, ప్రదోషం లేదు, ఎప్పుడు పడితే అహోరాత్రమని హోరంతా అంట. హోరంతా ప్రొద్దు అజుడు మన్మధరాజ సింహ. ఆ మన్మధరాజ్య సింహాసనం అసలు పైన కొలువుకి వెళ్ళటం మర్చిపోయాడు. ఇలా ఈయన పగలు రాత్రి తేడా తెలియకుండా, పగలు బ్రాహ్మీ ముహూర్తము, ప్రదోషము, ఇవన్నీ కూడా నిషిద్ధ సమయాలు. ఆ సమయాల్లో కూడా ఈయన ఆవిడతో కలవడం. ఇలా మనం 18 పద్యాలు చెప్పుకున్నాం. ఇలా వాళ్ళు కలిసి ఉన్నారు. ఆ కలిసి ఉన్నటువంటి దానిలో ఏం జరుగుతుందో మనం తర్వాత ప్రవచనం 87వ రోజు ప్రవచనంలో సరేనా? మహాదేవ్ శివమ్మ రామ చరిత మానస్ చారి సింగాసన సహజ సుహాయే జన మనోజ निज हाथ बनाए तिन्ह पर कुंवर बैठाए सादर पाय पुनीता पकारे धूप दीप नैवेद्य वेद विधि पूजे वर दुल्हनी मंगल निधि बारही बार आरती करही व्यजन चारु चामर सिर डरही वस्तु अनेका निचावरी होई बरी प्रमोदा मात सबु सोही पावा परम तत्व जन जोगी अमृत लहु जन संतत
రోగి రోగి జనము రంక జనమరంక జను పారస పావ జనపారస పావ అందహి లోచన్ అందహిలోచన్ లాభు సుహావ లాభ సుహావ మూక వదన్ మూక బదన్ జను సారథ చాహి జన సారథ చాహి మానహు సమర మానహు సమర శూర జయ పాయి శూర జయ పాయి పాయే. మన్మథ శిల్ప సౌందర్యములను పుణికిపుచ్చుకొని మన్మథ శిల్ప సౌందర్యములు పుణికిపుచ్చుకున్నటువంటి సహజ శోభలతో అలరారుచున్న సహజ సింహాసనములపై శోభలతో అలాడుతున్న ఆ సింహాసనాల మీద వధూవరులను కూర్చుండబెట్టి ఆ వధూవరులను కూర్చోబెట్టి సాదరముగా వారి పవిత్ర పాదములను కడిగి సాదరముగా వాళ్ళ పవిత్రమైన పాదాలని కడిగి పిమ్మట విద్యుక్తముగా వారికి ధూప దీప నైవేద్యములతో పూజా కార్యక్రమాలను నిర్వర్తించి వాళ్ళకి ధూపము దీపము నైవేద్యములు ఇచ్చారు ఈ వధూవరులకి. రాజమాతలు వారికి హారతులు ఎత్తి రాజమాతలు వాళ్ళకి వింజామర్లతో విసురుచుండిరి. వాళ్ళకి హారతులు ఇస్తారు, వాళ్ళకి చక్కగా వింజామర్లు ఇస్తున్నారు. తర్వాత వారికి అమూల్యములైన ఉపాయనములను సమర్పించి వాళ్ళకి అమూల్యమైన ఉపాయనములు అంటే వస్త్రములు అటువంటి కొన్ని ఇచ్చారు. యోగులు బ్రహ్మానందమును పొందినట్లును దీర్ఘ రోగికి అమృతం అబ్బినట్లు చూడండి, యోగులు బ్రహ్మానందాన్ని పొందినట్లు ఒక దీర్ఘ రోగికి అంటే క్రానిక్ డిసీజ్ వాడికి అమృతం దొరికింది. రాణులు మహదానంద భరితులై గర్భదరిద్రునకు అది గర్భదర్జునకి స్పర్శమణి. స్పర్శమణి అంటే ఏంటంటే దాన్ని పరశువేది అంటారు. ఆ పరశువేదిని నువ్వు ఇట్లా ఇనుముకి తగిలించావు అనుకోండి, అది బంగారం. అదొక చెట్టు, అది స్పర్శవేది అంటే బంగారం తగిలించడానికి మొత్తం బంగారం అయిపోతుంది. మీ ఇంటి నిండా బంగారం చేసుకోవచ్చు. చూపు వచ్చినట్లు అది అంధుడికి చూపు వచ్చినట్లు, మూగవానికి శారద చెప్పినట్లు, వీరునకు సంగ్రామమున విజయం లభించి ఒక వీరుడు వాడు పిరికివాడు వాడికి సంగ్రామంలో విజయం లభించినట్లు వారు మిక్కిలి ఆనందించిరి. వాళ్ళు చాలా ఆనందించారు. వాళ్ళ ఆనందానికి ఇన్ని ఉపాయాలు చెప్పాడు. తర్వాత దోహ यही सुखते शतकोटि गुण पावहि मातु आनंद बाइन्हा सहित बिहाही गरा आये रघुकुल चंदु लोक रीति जननी करही बर दुल्हन सकुचाई मोद विनोद विलोक बड़ा राम मन ही मुस्काई రఘువంశమణి అయిన శ్రీరామచంద్రుడు సోదరుగారి సహితుడైన వివాహ మహోత్సవములకు జరుపుకొని అయోధ్యలో అడిగిన ఆ శుభ సమయమున తల్లులపై సుఖానందములకు శతకోటి రెట్లు ఆనందము తనివిగా అనుభవించారు. ఈ అయోధ్య రామచంద్రుడు తన తమ్ముళ్ళందరినీ వివాహం, వాళ్ళకు కూడా వివాహాలు జరిపించారు. మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చి అన్నప్పటికీ వాళ్ళ తల్లులకి అసలు ఎంత ఆనందాన్ని కలిగించాడో చెప్పలేదు. ఆ నవవధూవరులు సిగ్గుదొంతలలో మునిగిపోవున్నట్లుగా రాజమాతలు తమ సాంప్రదాయ వినోదములను హాస్య ప్రసంగములతో నడిపించారు. అది వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సిగ్గుదొంతరలో మునిగిపోయారు. ఈ రాజమాతలు తన హాస్య ప్రసంగాలతో పెళ్లి అయినటువంటి వాళ్ళతో కొంచెం సరదాగా ఉంటాం. అమ్మా మీరు పేరు చెప్తే కానీ లోపలికి రాము, మీ ఆయన పేరేంటి, ఇటువంటివి ఏవో అంటాం. వాళ్ళు సిగ్గుపడుతుంటే వీళ్ళు ఇంకా అనిపించడం అలాంటివి చేశారు. శ్రీరాముడు వారి ఆనందోత్సవములను గమనించి దరహాసముతో మనసులోనే సంతసించారు. వాళ్ళ ఆనందోత్సవం కాబట్టి మనస్సులోనే సంతోషం. దేవపితర పూజే విధి నీకి దేవపితర పూజే విధి నీకి పూజే సకల బాసన जीकी सबही बंदी मागही वरदान वायिन्हा सहित राम कल्याण अंतरहित सुर आशीष देही मुदित मातु अंचल भर लेही
भूपति बोली भूपति बोली बराती लीन है लीन जान बसना जान वसना मणिभूषण दीन है मणिभूषण दीन आयसु पाई आयसु पाई राखी उरु राम ही राखी उरु राम ही मुदिता गे मुदितागी सब निज निज दाम सब ही निज निज दाम ही पुर नर नारी सकल पहिराए पुर नर नारी सकल पहराए पहराए घर घर पाजन घर लगे घर भाजन लगे बदाए बदाए जाचक जन जाचक जन जाच ही जाई जाच ही चाई जोई जोई प्रमुदित रावु प्रमुदित राव देही सोई सोई देही सोई सोई सेवक सकल भजनिया सेवत सकल भजनिया नाना पूरन किए नाना पूरण की दान सन्माన दान सन्मान తమ మనోరథములన్నయు నెరవేరినవని ప్రాణులు దేవతలను పితరులను పూజించిరి. తమ మనోరథాలు కానీ దేవతల్ని పితృదేవతలను కూడా పూజించారు. శ్రీరామునకు తక్కిన రాకుమారులకును శుభములు కలుగునట్లుగా నమస్కరించుచు వారిని వరములను కోరిరి. అది శ్రీరాముడికి మిగతా లక్ష్మణ భరత శత్రుఘ్నులకి శుభాలు కలగాలి. దేవతల్ని పితృదేవతల్ని వాళ్ళు వరాలు కోరారు. అదృశ్య రూపములతో దేవతలు వారికి ఆకాశము నుండి ఆశీస్సులను పలికిరి. అది వాళ్ళ అదృశ్య రూపంలో ఉండి వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళ ఆశీస్సులు పలికారు. వారు విజయోస్ దిగ్విజయోస్ అని వారు అమితానందముతో తమ చీర కొంగులను పట్టి ఆశీస్సులను గ్రహించిరి. వాళ్ళు ఏం చేశారు అంటే చీర కొంగులు పట్టుకుని ఇట్లా అమితానందంతో పెళ్లికి వచ్చిన వారికి అందరికీ మహారాజు వాహనములను వస్త్రములను ఆభరణములను మనులను కానుకలుగా సమర్పించారు. పెళ్లికి వచ్చినటువంటి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, అది ఇచ్చేది దశరథ మహారాజు. అందుకని ఆయన ఏం చేశాడు, వస్త్రాలు, ఆభరణాలు, రత్నాలు, తర్వాత ఏనుగులు, గుర్రాలు, వాహనాలు ఏవో అన్ని ఇచ్చేసాడు. వారు రాజాజ్ఞను గైకొని ఆనందముతో తమ తమ ఇళ్లకు చేరిరి. వాళ్ళు అయ్యా మరి వెళ్ళి వస్తాం. ఒకప్పుడు నిజంగానే పెళ్లికి రావడం అంటే పెళ్లి కనీసం వారం రోజుల ముందర మన ఇల్లంతా కలకలాడుతుంది. ఇప్పుడు పెళ్లి వారం కాదు, గంట ముందర కూడా ఎవరు రావట్లేదు ఇంటికి మా దగ్గర పెళ్లి మంటపానికి. పెళ్లి అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడన్నా మీరు ఈ రాత్రి పూట సుముహూర్తాలను చూడు, వీళ్ళు మధ్యాహ్నం ఇప్పుడు సాయంకాలం ఇప్పుడు ఇది పెట్టేస్తారు, ఇది రిసెప్షన్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ పెళ్లి చేసే పురోహితుడు మీరు తప్పదు కాబట్టి ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఉంటారేమో. అప్పుడు ఎవరు ఉండడు అక్కడ, మిగతా వాళ్ళందరూ అని. ఒకప్పుడు అలా ఉండేది కాదు. అలా కొన్ని వారాల తరబడి నెలల తరబడి కూడా ఉండేవాడు. చివరికి రాజాకి తీసుకుని అయ్యా మరి మేము వెళ్ళొస్తాం చాలా రోజులు అని చెప్పి వెళ్ళేది. నగరంలోని స్త్రీ పురుషులందరికీ మహారాజు ఆభరణములను నగరంలోని స్త్రీ పురుషులందరికీ కూడా ఆభరణములు తర్వాత నూతన వస్త్రాలని ఇంటింటా మంగళవాద్యములు మ్రోగెను. అందరిలో మంగళవాద్యాలు. పాత్రులైన అర్థులకు కోరిన వస్తువులల్లా దానము చేసి పాత్రులైన అర్థులకు వాళ్ళ వాళ్ళ పాత్రత గమనించి వాళ్ళకి దానం చేసి. సేవకులకు ఇప్పుడు నాకు ఆయన్నాడు, ఆయన నీకు 100 గుర్రాలు ఇస్తానంటే ఆయనకి అసలు గుర్రాలు పెట్టుకునే ప్రదేశం ఉండాలి కదా. కాబట్టి వాడి పాత్రతని గమనించి దానం చేశాడు. సేవకులకును మేళముల వారికి తదితరులకును తృప్తికరముగా బహుమతులు పంచెను. సేవకులకి మేళాల వారికి కూడా అంటే చాలా పిన్ పాయింట్ గా రాశారు రామచరితమానసం. మేళం వహించే వాళ్ళు కూడా దశరథుడు వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి దక్షిణలు ఆచరించారు. దేహి ఆశీస జోహారీ సబ్ గావహి గుణగణ గాథా తబ గురు భూసుర సహిత గృహ గవను కీన్హా నరనాథ. వారందరూ ఆశీర్వదించుతూ నమస్కరించి దశరథుని కొనియాడుచూ వెళ్ళిరి. వాళ్ళందరూ ఆశీర్వదిస్తూ దశరథుని కొనియాడు ఆ గుణగానం చేసుకుంటూ వాళ్ళందరూ అయ్యా పిదప రాజు గురువు గారి తోడను ఇతర బ్రాహ్మణుల తోడను కలిసి రాజభవనమును ప్రవేశించారు. వాళ్ళందరూ అయ్యా మీరు సంతోషించాలండి. మనం దక్షిణ ఇచ్చిన వాడు సంతోషించేట్టుగా ఇవ్వాలి.
మనం అన్నిట్లో ఇస్తాం కానీ అంటే ఆ బ్రాహ్మణ దగ్గర దక్షించేటప్పటికి మనం ఊహో వెనక్కి 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 అలా ఏదో వాడు 10 అడిగాడు, నువ్వు 11 ఇచ్చే అయిపోయింది. ఇవ్వగలిగేంత కొంచెం కలిసాక ఆ తర్వాత రాజుగారు బ్రాహ్మణులు అక్కడున్న వశిష్ఠుల దేవులతో మొత్తానికి రాజభవనంలో ప్రవేశించారు. తర్వాత చౌపాయి जो वशिष्ठ अनुशासन दीन जो वशिष्ठ अनुशासन दीन लोक भेद विधि सादर कीन्ही भूसुर वीर देखी सबरानी सादर उठी भाग्य बढ़ जानी पाया पकारी सकल अनहवाए पूजी भले विधि भूप जवाए आदर दान प्रेम परिपोषे देता आशीष चले मन चले तोषे बहुविधि कीन्ही गादी सुत पूजा नाद मोही समधन्य न दूजा कीन्ही प्रशंसा भूपति बोरी रानिन्हा सहित लीन्ही पगदूरी भीतर भवन दीन्हा बरबासु मन जोगवत रहा नृप रनिवासु पूजे गुरुपद कमल बहोरी कीन्ही विनया प्रीति न दोरी వశిష్ఠుని ఆదేశం అనుసారము రాజు లోకాచారములను వైదిక విధులను చక్కగా ఆచరించారు. ఆ లోకాచారాలు వైదిక విధులు చక్కగా చేశారు. లోపలికి వచ్చింది రాణులు బ్రాహ్మణ బృందములను చూచి తమ భాగ్యములను తలుచుకొనుచు వారిని సాదరముగా ఆహ్వానించిరి. రాణులు ఆ బ్రాహ్మణ బృందాలు వాళ్ళ భాగ్యానికి వాళ్ళు మురిసిపోతూ వాళ్ళని ఆ బ్రాహ్మణులందరినీ సాదరముగా గౌరవపూర్వకంగా లోపలికి పిలిచారు. రాజు వారి పాదములను కడిగి స్నానములు చేయించి పూజించి భోజనాధికములను జరిపించారు. వాళ్ళ పాదములు కడిగి ఆ బ్రాహ్మణులకి స్నానాలకు ఏర్పాటు చేసి వాళ్ళని పూజించారు, వాళ్ళని గౌరవించారు. వారి ప్రేమ ఆదరములకును దానములకును తృప్తి చెందిన విప్రోత్తములు వారిని ఆశీర్వదించి తమ గృహములకు అరిగిరి. అలా వాళ్ళ ప్రేమకి, వాళ్ళ ఆదరకి, వాళ్ళ గౌరవకి ఎంతో సంతోషించేందుకు ఆ బ్రాహ్మణులు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు ఇచ్చినటువంటి కానుకల్ని స్వీకరించి వాళ్ళని పుత్రపౌత్రాభివృద్ధిగా దీవించి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. దశరథ మహారాజు గాదీసుతుడైన విశ్వామిత్రునకు అనేక విధములుగా పూజలు నచ్చి మునీశ్వర నేను మిక్కిలి ధన్యుడనని పలికాను. మొత్తం వరకు గాదిసుతుడైనటువంటి గాధేయుడు అంటే ఆ విశ్వామిత్రుడు మాటికి నమస్కారం చేశాయ్యా, ఈ రోజున మా ఇంట్లో ఇంత ఆనందం వెల్లివిరియడానికి కారణం మీరు అని చెప్పి ఆయన ఎన్నో విధాలుగా ప్రశంసించి పొగిడారు. తర్వాత అతడు మునిని శ్లాఘించుచు ఆయన పాదధూళిని తన శిరమున దాల్చెను. ఆయన్ని ప్రశంసిస్తూ ఆయన యొక్క పాదధూళిని తీసుకుని తన శిరమున వేసుకుని రాణులు కూడా ఆ పాదధూళిని తమ శిరస్సులపై దాల్చును. ఆ పాదధూళి రాణులు కూడా తీసుకుని ఆయన వేసుకుని ఆ మహర్షి రాజభవనమున అందరూ సేవలు చేయుటకు అనుగుణంగా రాజు చక్కని నివాస వసతిని ఏర్పరచింది. అది అంటే విశ్వామిత్రుడికి ఒక మంచి నివాసం, అందరూ వచ్చి ఆయన్ని సేవించుకోవచ్చు. అలా రాజు మిక్కిలి వినయంతో భక్తితో వశిష్ఠుని పూజించాడు. ఆ తర్వాత వశిష్ఠుడిని కూడా పూజించాడు. वधून्हा समेत कुमारा सब रानिन्हा सहित महेश पुनि बंधता गुरुचरण देता आशीष मुनीसु రాజకుమారులు నవవధువులు దశరథుడు రాణులు గురువు గారి పాదములకు పదే ప్రణమిల్లిరి. వశిష్ఠ మహాముని వారిని ఆశీర్వదించారు. ఈ నలుగురు పెళ్లి కొడుకులు, నలుగురు పెళ్లి కూతుళ్ళు, దశరథుడు, వారి రాణులు ఆ వశిష్ఠుడికి మాటికి నమస్కరి. ఆయన కూడా చాలా ఎంతో ఉత్తర వెళ్ళి
ఆ వంశాభివృద్ధిగా పుత్రపౌత్రాభివృద్ధిగా వీళ్ళని దీవించారు మనస్ఫూర్తి. తర్వాత చౌపాయి వినయ కీనియే ఉర అతి అనురాగే వినయ కీన్హి ఉర అతి ఉర అనురాగే అతు అనురాగి సుత సంపద రాకి సబ్ ఆగే సుత సంపద రాకి సబ్ ఆగే రాగి సబ్ ఆగే నేగు మాగి నేగు మాగి मुनि नायक लीन्हा मुनि नायक लीन आशीर्वाद बहुत विधि दीन्हा आशीर्वाद बहुत विधि दीन्हा विधि दीन्हा पुरधरि राम की पुरधरि राम ही सिया समेता हर्ष कीन्हा गुरु गवन निकेता विप्रवधु सब भूप बुलाए शैल चारु भूषण पहिराए बहुरी बुलाई सुवासिनी लीन्ही रुचि विचारी पहिरावनि दीन्ही नेगी नेगा जोग सब लेही रुचि अनुरूपा रूपमणि देही प्रिया पाहुने पूज्य जे जाने भूपति बली भाति सन्माने देव देखी रघुवीर विवाह दर्शि प्रसूना प्रशंसिंచాహు దశరథుడు తన కుమారుతో కూడి అత్యంత భక్తి ప్రవృత్తులతో తన సంపదను వశిష్ఠుని ముందుంచి స్వీకరింపుడని ప్రార్థించాడు. మొత్తం సంపద కానీ ఆ మహాముని సంప్రదాయానుసారం పురోహితునిగా పొందదగిన కానుకలను మాత్రమే స్వీకరించి నిండు మనసుతో వారిని ఆశీర్వదించారు. అంటే పురోహితుడిగా ఎంత తీసుకోవాలో అంత తీసుకోండి, ఇది నీ దగ్గరే ఉంది అని చెప్పి పిమ్మట సీతారాముల దివ్య రూపములను తన హృదయమున నిలుపుకొని వశిష్ఠుడు ప్రసన్న చిత్తుడై తన నివాసమునకు వెళ్ళాడు. వశిష్ఠుడు కూడా వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయా అంటే ఆ సీతారాముల్ని మనసులో పెట్టుకుని ఆయన నేను నిత్యము కొలుచుకుని నువ్వు వచ్చి నా పాదాలకు నమస్కారం పెట్టావు, గురువుగా ఉన్నాను కాబట్టి అని చెప్పి తర్వాత రాజు బ్రాహ్మణ స్త్రీలందరికీ వస్త్రాభరణములు కానుకలుగా బ్రాహ్మణ స్త్రీలకి వస్త్రములు ఆభరణములు కానుకలుగా ఇచ్చారు రాజుగారు. నగరంలోని ముత్తైదులకందరికీ వారికి ఇష్టములైన వస్త్రములను బహుకరించారు. ముత్తైదువులందరికీ వాళ్ళకి ఇష్టమైన వస్త్రాలు ఆభరణాలు శుభ సమయములకు తగినట్లుగా అందరికీ బహుమతులు పంచారు. ఆ శుభ సమయానికి తగినట్లుగా బహుమతులు పంచారు. తనకు ప్రేమాస్పదులు పూజ్యులు అయిన అతిథులందరికీ దశరథుడు సన్మానించాడు. తనకి ప్రేమాస్పదులు అంటే ప్రేమ పత్రులైన వాళ్ళకి ఈయన పూజించాడు, గౌరవించాడు. మన ఇంటికి ఎవరిని వస్తాను వెళ్ళినప్పుడు మనకి మనం బట్టలు పెట్టి పంపించాం. ఈ సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది అనమాట. తర్వాత శ్రీరాముని వివాహ మహోత్సవం చూసి దేవతలందరూ సందర్శించి పుష్పములను వర్షించి వాళ్ళు చాలా సంతోషించి ఆ శ్రీరామ వివాహ మహోత్సవాన్ని పుష్పాలు వర్షించారు. మాటలో చెప్పాలంటే శ్రీరామ వివాహం మీ మీ ఇళ్లలో జరిగింది. ఇప్పుడు ఎంతమందిలో వినపడుతోంది కదా, కాబట్టి ఆ పువ్వులు పడతాయి మీ ఇంట్లో, ఖచ్చితంగా పడతాయి. నేను నాకు రేపు చెప్తారు. दोहा चले निशाना बजाई सुरा निज निज पुर सुख पाए निज सुख पुर सुख पाए कहत परस्पर राम जसु प्रेम न हृदय समाई దుందుబులను మ్రోగించుచు దేవతలు శ్రీరాముని గుణవైభవులను పరస్పరం తెలుపుకొనుచు వారిని కీర్తించుచు తమ లోకములకు వెళ్ళిరి. ఆ దేవతలందరూ ఆ పైన ఉన్నారు. ఆ కీర్తిని కీర్తిస్తూ ఆ దుందుబులు ముగిస్తూ ఆ రాముని యొక్క గుణగానాలను గానం చేసుకుంటూ వారి లోకాలకు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. శ్రీరాముని ఎడల గల ప్రేమతో వారి హృదయములు నిండిపోయారు. ఆ శ్రీరాముని మీద ఉన్న ప్రేమతో వాళ్ళ హృదయాలు నిండిపోయారు. సభవిధి సభహి సమధి సభవిధి సమహి सबही समधि नरनाहु नरनाहु रहा हृदय बरि पूरी उचाहु
హృదయ భరి హృదయ భరి పూరి ఉచాహు పూరి ఉచాహు జహార నివాసు జహార నివాస తహా పగుదారే తహా పగుదారి సహిత బహుటిన్హ సహిత బహుటిన్హ కువరు నిహారే కువరు నిహారే ఏ గోదకరి లియే గోదకరి మోద సమేత మోద సమేత కో కహి సకయి కో కహి సకై భయవు సుకు జేత భయ సుఖ చేత వధూ సప్రేమ వధు సప్రేమ గోద బైటారి గోదు బైఠారి బార్ బార్ హి హర్షి बार బులారి बार ही हर्ष ही बुलारी దేకి సమాజు देखे समाज ముదిత రనివాసు मुदितर निवास सबके उर आनंद कियो वासु सबके उर आनंद कियो गुरु वासु आनंद के वासु कहो भूपा कहे भूपा जिमि भयवु विवाहु जिमेऊ जिमि भयवु जिमे भयऊ विवाहु विवाहु सुनि सुनि हर्षु सुनि सुनि हर्षो होत सब काहु कोत सब काहु काहू जनक राज गुणशील बढ़ाई जनक राज गुणशील बढ़ाई गुणशील बढ़ाई रीति रीति संपदा रीत रीत सुहाई संपद सुहाई बहुविधि भूपा बहुविधि भूपा बाट जिमि भरणी बाट जन भरणी रानी सब प्रमुदिता रानी सुनिकरणी सब प्रमुदिता సునికరణి सुनिकरणी అందరికి అన్ని విధముల సాదరముగా బహుమాన సత్కారములు జరిపి వారిని ప్రసన్నులుగా చేసిన పిదప దశరథుడు హర్షోల్లసిత హృదయుడై రాణివాసమునకు చేరి ఈయన కూడా వెళ్ళిపోయాడు. అందరినీ సంతోషపెట్టి వాళ్ళని తగు విధముగా సత్కరించి చివరికి ఈయన కూడా రాణివాసములకు అంతఃపురానికి చేరుకున్నాడు దశరథుడు. అచ్చట రాజకుమారులను వారి వధువులను చూచెను. ఆ లోపల రాజకుమారులు వాళ్ళ భార్యల్ని ధర్మపత్రుల్ని చూశారు. కుమారులను తన ఒడిలో కూర్చుండబెట్టుకొని అపరిమితానందమును అనుభవించెను. రామచంద్ర కూర్చోబెట్టుకున్న అన్న లక్ష్మణారా ఇది కూర్చో, వీళ్ళిద్దరు అయిపోయినా మళ్ళీ భరత శత్రుడు అలా కూర్చోబెట్టు. వధువులను వాత్సల్యముతో తన ఒడిలో కూర్చుండబెట్టుకొని వారిని లాలించెను. అది ఆ వధువులు కూడా నా తల్లి మా అమ్మాయి అని వాళ్ళని కూడా తన దగ్గర కూర్చోబెట్టి వాళ్ళని లాగించి నా కూతుళ్ళు లేరు, నువ్వు ఉన్నది నువ్వు మా అమ్మాయి లాంటి వాళ్ళము అని చెప్పి. ఈ దృశ్యమును గాంచి రాణివాసము వారు ఎనలేని ఆనందమును ఇది అనుభవించి చూసి ఆ రాణివాసంలో వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. వివాహములు జరిగిన తీరును రాణులకు రాజు వివరించి చెప్పెను. ఈ వీళ్ళకి ఒక ఆచారం ఉంది, ఇది వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. వివాహానికి స్త్రీలు వెళ్ళరు. అంటే రాముడి తల్లి సుమిత్ర కైకేయి వయసులో వీళ్ళు వెళ్ళలేదు, దశరథుడు ఒకటే వెళ్ళాడు. వాళ్ళకి వాళ్ళకి ఆ పద్ధతి ఉంది. అందుకే ఆ వివాహం జరిగిన తీరంతా కౌసల్య సుమిత్ర కైకేయి వర్ణించారు. ఇలా వెళ్ళాము, వాళ్ళు ఇలా వచ్చారు, వాళ్ళు ఇలా చేశారు, ఇవన్నీ వర్ణించారు. అది వాళ్ళకున్న ఆ కులాచారం. అది విని అందరూ సంతోషించారు. జనకుని గుణశీల స్వభావములను ఆ గుణముల యొక్క గుణములు శీలమును స్వభావాన్ని ఆయన ఔన్నత్యానికి ప్రేమకి అభిమానం సంపదలను గూర్చి భద్రాజు వలె వర్ణించి కొనియాడెను. దశరథుడు ఒక భట్రాజులాగా ఆయన గుణాలు, సంపద, ఆయన ప్రేమ, ఆయన అభిమానం ఒక భట్రాజులాగా కొనియాడు. జనకుని ఆదర సత్కారములను సంపూర్ణముగా విని రాణివాస శ్రీలుడికి సంతసించి వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఆయన గురించి. తర్వాత సుతన్హ సమేత సుతన్హ సమేత నహాయి నృప నహాయి నృప కోలి విప్ర బోలే గురు జ్ఞాతి గురు జ్ఞాతి భోజన కీన్హ అనేక భోజన కీన్హ అనేక విధి గరి పంచగరి రాతి రాజు తన పుత్రులతో కూడా స్నానాలను వనర్చి బ్రాహ్మణులను గురువు గారిని కుటుంబ సభ్యులను పిలిచి విందు భోజనములకు ఏర్పాట్లు చేయించారు. స్నానం చేశాడు, బ్రాహ్మణుల్ని గురువు గారిని అందరినీ పిలిపించి అందరితో కలిసి విందు భోజనాలు. ఈ విధంగా రాత్రి 5 గడియలు గడిచింది. ఇలా రాత్రి 5 గడియలు అయిపోయినాయండి. అది ఇంకెంత ఉందమ్మా ఈ మన బాలకాండ? ఇంకొక 7 చౌపాయిలు ఉన్నాయి. ఇంకా 7 చౌపాయిలు ఉన్నాయండి. 7, 8 అంటే ఇంచుమించు ఒక 2 రోజులు పడుతుంది.
బహుశా మనకి దసరాలు అయ్యే లోపల అయిపోతుంది. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ చేస్తా అని చెప్పాను కదా మీకు. ఏంటంటే అది నేను గంగా నది చాలా విపరీతంగా ప్రవహిస్తుంది. ఆ గంగా నది దర్శన లాలసతో రేపు పొద్దున బయలుదేరి నేను కాశీ ప్రయాణం సిద్ధం. గంగా నదిలో ఒక 3 రోజులు స్నానం చేద్దాం, తో పాటు విశ్వేశ్వర దర్శనం. కాబట్టి నేను రేపు వెళ్ళి మళ్ళీ ఆదివారం తిరిగి వస్తాను, అంటే మళ్ళీ శనివారం అక్కడ ఎక్కుతాను. కాబట్టి మీకు సోమవారం వ్రతం ఉంటుంది. కాబట్టి సోమవారం వ్రతంతో పాటు 7 గంటల 2 నిమిషాల నుంచి 7 గంటల 56 నిమిషాల వరకు మనకి ప్రవచనం. కాబట్టి అప్పుడు కొన్ని చెప్తున్నాం. మంగళవారం ఉంటుంది, బుధవారం లోపల మనకి బాలకండ అయిపోతుంది, గురువారం నుంచి మనకి శరన్నవరాత్రులు. శరన్నవరాత్రులు ఈసారి చిరంజీవి శశికాంత్ స్వగృహంలో జరపబడుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. అనేకమైనటువంటి సజరత చక్కగా వచ్చే ఆ మహాదేవుడు మహాదేవి కృప పాత్రులు కావాలి అని మనం అనుకుంటాం. కానీ తన్మే మన శివ సంకల్పం వస్తుంది. ఎవరికి ఆ యోగ్యత ఉంటుందో వాళ్ళు మాత్రమే రాగలరు. కాబట్టి రమ్మని ఆహ్వానించడానికి ఇదేమీ మా ఇంట్లో పెళ్లి కాదు. కాబట్టి ఆవిడ కృపా పాత్రలు కావాల్సిన ఎవరైనా రావచ్చు. మహాదేవ్ మహాదేవ్. ఇవాళకి మనకి ధూపదీప నైవేద్యాలు ఉండవు, ఎందుకంటే ఇవాళ మా నాన్నగారికి మాలయ్య చేసాం. ఇవాళ మనం ధూపదీప నైవేద్యాలు ఉండవు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. స్వస్తి. మహాదేవ 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 గురువు గారు. తిరిగి మళ్ళీ మనం సోమవారం కలుస్తున్నాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ గురువు గారు. మా ఇవాళ ఆవిడ ఒక్కతే వచ్చినట్టుంది, ఎవరు లేరు. మహాదేవ మహాదేవ్ 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 నాయన కేక్ మహాదేవ్ గురువు గారు. మహాదేవ్ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. గురుగారు మహాదేవ 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 గురుగారు. మహాదేవ్ 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 శాంతక్క. గురుగారు ఇవాళ సోమవారం వ్రతం ఉందా గురుగారు? ఇవాళ మాలయ అమావాస్యగా నాన్నది పెట్టాను అమ్మా ఇవాళ. అయ్యో మీరున్నారా? మీరు ఉపవాసం ఉన్నారా? అవును గురుగారు. అయ్యి మరి మీరు చేసుకోండి గురుగారు. అలాగే మీరు చేయండి, మీకు అనవసరం పాపం. నేను చెప్పలేదమ్మా మీకు ఇవాళ మాలయం ఉందని చెప్పలేదా? చెప్పారు గురుగారు. మాలయం ఉన్నదని చేయకూడదు కదా తల్లి. అలాగే. సార్ గంగా నది కేదారేశ్వర ఘాట్ చాలా పైకి వచ్చినాయి నీళ్లు. అవును సార్, అందుకే వెళ్తున్నాను. మన ఆల్మోస్ట్ 2-3-4 మీటర్ల వరకు నీళ్ళు వచ్చేసినాయి పైన. 2 అంటే ఆ రోజు నేను వీడియో చూసిన రోజు 4 మీటర్ల దాకా. అందుకే నేను కూడా వెళ్ళేది. జాగ్రత్త సార్. మహాదేవ. అవునా? విశ్వేశ్వరుడు దయ ఉన్నంత వరకు మనకేం భయం లేదు. అది కాక మనకి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాం కదా. కాబట్టి ఎన్నిటికీ మహాదేవుడు ఉన్నాడు, ఏం భయం లేదు. మహాదేవ్ 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 మహాదేవ. ఇది ఆప్షన్